మన తాను మొన్న మార్వాడి గో బ్యాక్ అని ఒక పెద్ద ఉద్యమమే నడిచింది కదా. కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ భాషలు మాట్లాడకుంటే ఎవర్రా మీరంతా, మా రాష్ట్రం ఎందుకు వచ్చిర్రు, వెళ్ళిపోవాలి అని లొల్లులు పెడుతుర్రు. భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే ఇండియాలనే గీ తీర్లా పక్కూరోళ్ళు పక్క స్టేట్ వాళ్ళే గో బ్యాక్ ఉద్యమాలు చేస్తున్నట్టే బయటి దేశాలలో కూడా గసవంటి ఉద్యమాలే మాస్తూ నడుస్తున్నాయి. మొన్న అమెరికాలో అయినట్టు ఇవాళ యూకేలో కూడా గసవంటి లొల్లిలే అవుతున్నాయి. యునైట్ ద కింగ్డమ్ పేరుతోటి బయట దేశాల నుంచి వచ్చి బతుకుతున్నోళ్లను దేశంలోకి వెళ్ళి ఎలగొట్టాలని ఏం తక్కువ 2 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇట్లా టామీ రాబిన్సన్ అనే యూకే జాతీయవాది వీళ్ళందరినీ ఒక్కడి చేసి ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. యూకే అంటే ఏమన్నా ధర్మశాస్త్రమా? ఎవరు పడితే వాళ్ళు ఈడికొచ్చి ఉంటున్నారు, మా కొలువులు గుంజుకుంటున్నారు, మాకు బతుకు తెరువు లేకుండా చేస్తున్నారు. సర్కారు కూడా ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు వాళ్ళను పెద్ద పెద్ద హోటళ్లలో పెట్టి పందెం కోళ్ళను మేపినట్టు మేపుతున్నది. మాతాన కట్టించుకున్న పన్నుల పైసలతోటి వాళ్ళను మేపుడైంది. అడ్డగోలుకు వస్తున్న బయటి దేశ పోలను వాపసు పంపాలని అలా ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా ర్యాలీ తీసిరు. ఇక వీళ్ళంతా ఇట్లా ర్యాలీ తీస్తే ఇంకొందరు వీళ్ళకు వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్ జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసిరు. వలసవాదులు కూడా మనుషులే, వాళ్ళకు కూడా బతికే హక్కున్నది. స్టాండప్ టు రేసిజం అంటే జాతీయాహంకారానికి వ్యతిరేకంగా కొట్లాడదామని నినాదాలు చేసుకుంటా వాళ్ళందరూ కూడా పోటీగా ర్యాలీలు తీసిరు. ఇక ఈ 2 వర్గాల వాళ్ళు ఎదురెదురు పడితే ఎంత పెద్ద లొల్లులు అయితే కానీ పోలీసు వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ పెంచిరు. అయినా లొల్లి కాకుండా ఆగలే. ఇద్దరు ఎదురు పడి కోడిపుంజు లెక్కనే కలవడ్డారు. 26 మంది పోలీసు వాళ్ళకు బాగానే దెబ్బలు తాకినాయట. అందులో 3 అయితే సీరియస్గా ఉన్నది. చూడు, అమెరికాలో అక్రమ వలసదారులను అయితే నిర్దాక్షిణ్యంగా మెడలు పట్టి అవతలికి నూకేస్తున్నాడు ట్రంప్ కాక. ఇప్పుడు యూకేలో కూడా వలసలు ఆపకుంటే సర్కారుకు సుక్కలు చూపిస్తామని నేపాల్లో రోడ్ల మీదకి వచ్చినట్టే జనాలు యూకేలో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. అంత దూరం ఎందుకు, మన ఇండియాలోనే ఒక్కూరోడు వచ్చి పక్కూర్ల దంద పెడితేనే ఓర్వరు. ఇక బయట దేశాల నుంచి పోయి వాళ్ళ దేశాలలో వాళ్ళకే బతుకు తెరువు లేకుండా చేస్తే ఎందుకు ఊరుకుంటారు? అక్కడ ఉన్నోళ్ళ కంటే బతకచ్చినోడు పచ్చగానే పడితే ఎవరికైనా కళ్ళు మండుడు పద్ధతేనే. ఇక అది అంతటా ఉన్నదేనే, కొత్త ఉన్నది కాదా?